అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోయేది ఏంటంటే, అదే పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. గెలిచినప్పుడు మనందరినీ ఆయనతో ఏకీభించి ముందుకు వెళ్ళలే తప్ప, ఓడిపోయినోళ్ళు కామెంట్ చేసి కూర్చొని, వాళ్ళేదో అలా చేశారు, ఇలా చేశారు నా తప్పులు ఎత్తడం గానీ, లేకపోతే ఆయన కామెంట్ చేయడం గానీ, అలాంటివేటి చేయకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళదాం. ఎందుకంటే ఇక పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, పక్షపాతం మనకొద్దు, ఎవరిని విభజించొద్దు, ఎవరిని కామెంట్ చేయొద్దు, ఎవరిని ఏం మాట్లాడొద్దు, మనం అందరం కలిసికట్టుగా పని చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పారు. మరి అవి మర్చిపోయి కొడాలి నాని నువ్వు ఇలాగరా, తర్వాత రోజా నువ్వు అలాగరా, అలాంటి గలీజు మాట్లాడి మనకి ఎందుకమ్మా. ఒక స్త్రీ ఎలాంటిదైనా ఆవిడ ఒక స్త్రీ, ఆవిడ వ్యక్తిగత విషయం ఆవిడ ఎలాంటిదో దానికి అనేది దేవుడు చూసుకుంటాడు. ఇవి మిగతా వాళ్ళు ఉన్నది అది దేవుడిని చూసుకుంటాడు. అవి ప్రతి దానికి ఒక తీర్పు అనేది ఉంటుంది. అది ఏదైనా కాలానికి దేవుడికి అప్పచెప్పాలే తప్ప మనం ఏ విషయంలో కూడా కామెంట్ చేసుకుని కూర్చోకూడదు. మనం ఏదైతే నిర్ణయించుకొని పవన్ కళ్యాణ్ మనం ముందు వెళ్తే మనం వెనకెళ్ళి ఏ పనులు అయితే చేయాలనుకుంటామో అది చేద్దాం. అంతే తప్ప వాళ్ళకి దయచేసి మీరు ఏమన్నది, దయచేసి బాధపడే ఓడిపోయాము అనే బాధలో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ బాధను మీరు పెంచి ఇంకా వాళ్ళు ఇంకోలా చేయొద్దు ప్లీజ్. దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్కి బయట వాళ్ళు అందరికీ ఇది ఒకటే చెప్పు తీసుకుంటున్నాను. జై జనసేన.